సో విగార్డ్ జెనోరా వాటర్ ప్యూరిఫైర్లో ప్యూరిఫికేషన్ ఆన్ లైట్ ఇక్కడ వచ్చే బ్లూ కలర్ లైట్ అనేది దీంట్లో రావట్లేదు. సో ఇది ఒక ప్రాబ్లం వస్తుంది. సో ఈ లైట్ ఎందుకు రావట్లేదు అనేది మనం ఇక్కడ రెక్టిఫై చేద్దాం. సో లైట్ అనేది మన పీసీబీ డిఫెక్ట్ వల్ల ఒక్కోసారి రాకపోవచ్చు. సో మనం దీనికి పీసీబీ ఎలా రిప్లేస్ చేయాలి, సో జెనోరా వాటర్ ప్యూరిఫైర్కి డిస్ప్లే లైట్స్ ఒకవేళ ప్రాబ్లం ఉంటే దాన్ని ఎలా రిప్లేస్ చేయాలో చూద్దాం. సో ఆల్రెడీ నేను బ్యాక్ ఎండ్ అయితే తీసి పక్కా పెట్టాను. సో ఇది కంప్లీట్గా మనకు ఫ్రంట్ ఎండ్ ట్యాంక్ ఉన్న పార్ట్ ఇది. సో మనం ముందుగా దీన్ని ట్యాంక్ అయితే డిజేబుల్ చేయాలి. సో ట్యాంక్ ఓపెన్ చేయాలంటే మనకి ఇక్కడ పైన టాప్లో అయితే 2 స్క్రూస్ ఉంటాయి. ఆ 2 స్క్రూస్ని జాగ్రత్తగా రిమూవ్ చేస్తే మనకు ఆ ట్యాంక్ అనేది బయటకు వస్తుంది. సో అప్పుడు మనం ట్యాంక్ కింద ఏదైతే డిస్ప్లే పీసీబీ ఉంటుందో సో ఆ డిస్ప్లే పీసీబీని మనం అయితే రిప్లేస్ చేయాలి. సో దానికోసం మనం ట్యాంక్ని అయితే జాగ్రత్తగా 2 స్క్రూస్ రిమూవ్ చేసేసి, సో అలాగే ఫ్రంట్ సైడ్ ఉన్న ట్యాప్ కూడా మనం దాన్ని రిమూవ్ చేయాలి. సో జాగ్రత్తగా ట్యాప్ని మనం యాంటీ క్లాక్ వైజ్ మనం తిప్పితే ట్యాప్ అనేది బయటకు వస్తుంది. సో ట్యాప్ మనం జాగ్రత్తగా తీయాలి. సో ట్యాప్ తీసి ఇది కంప్లీట్గా ట్యాప్ అండి, ఇది మనం వాటర్ ప్యూరిఫికేషన్ మనకు ట్యాప్ ఇది. సో అలాగే ట్యాప్ వెనకాల ఒకటి ప్లాస్టిక్ వాచర్ వస్తుంది వాటర్ లీక్ అవ్వకుండా. సో జాగ్రత్తగా వాచర్ పడిపోకుండా తీసి పక్కన పెట్టాలి, మళ్ళీ మనకి ఇది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ట్యాంక్ని ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా బయటకు లిఫ్ట్ చేయాలి. సో ఇలా లిఫ్ట్ చేయడం వల్ల ట్యాంక్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఒకవేళ రాకపోతే స్క్రూస్ అన్నీ కరెక్ట్గా ఓపెన్ అయ్యా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని సో స్క్రూస్ని మనం జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. సో అప్పుడు ట్యాంక్ అనేది మనకు ఈజీగా బయటికి రావడం జరుగుతుంది. సో మరిన్ని మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వల్ల ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలా మనం ట్యాంక్ని తీసేసి మనం జాగ్రత్తగా పక్కన సెట్ చేసుకోవాలి. దాని కింద మనకి ఏదైతే డిస్ప్లే పీసీబీ ఉంటుందో ఇది డిస్ప్లే పీసీబీ. సో డిస్ప్లే పీసీబీకి ఒక కనెక్టర్ వస్తుంది. సో కనెక్టర్ జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. సో జాగ్రత్తగా ఇలా రిమూవ్ చేస్తే వచ్చేస్తుంది ట్యాంక్ కనెక్టర్ అనేది. సో ఇప్పుడు మనం ట్యాంక్ని అయితే జాగ్రత్తగా పక్కన ప్లేస్ చేయాలి. ఇది కంప్లీట్గా దీనికి పీసీబీకి అయితే 2 స్క్రూస్ వస్తాయి. ఈ 2 స్క్రూల్ని మనం నిదానంగా ఓపెన్ చేయాలి. సో 2 స్క్రూలు ఓపెన్ అయిన తర్వాత మనం పీసీబీని ఇలా లిఫ్ట్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇది మనకు పీసీబీలో 2 బ్లూ కలర్ లైట్స్ వస్తాయి, ఒకటి రెడ్ కలర్ లైట్ వస్తుంది, ఒకటి ప్యూరిఫికేషన్ ఆన్. సో మధ్య లైట్ వచ్చేసి ట్యాంక్ ఫుల్ అయినప్పుడు వస్తుంది, కింద వచ్చేసి లో ప్రెషర్ సో వాటర్ లేనప్పుడు మనకు రెడ్ కలర్ లైట్ అయితే రావడం జరుగుతుంది. సో పీసీబీని మనం రిప్లేస్ చేయాలి. ఇప్పుడు మనం కొత్త పీసీబీని ఒకసారి చూద్దాం. ఇది కొత్త పీసీబీ. సో పీసీబీ తీసేసి పాత పీసీబీ ప్లేస్లో మనం కొత్త పీసీబీ అయితే రిప్లేస్ చేయాలి. సో రిప్లేస్ చేసి మళ్ళీ జాగ్రత్తగా స్క్రూస్ ఫిక్స్ చేసేసి మనం ఆన్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ పర్ఫెక్ట్గా లైటింగ్ అయితే రావడం జరుగుతుంది. సో నా ఛానల్ని ఇదివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని షేర్ చేయండి. సో మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో మళ్ళీ స్క్రూస్ అయితే జాగ్రత్తగా ఫిట్ చేయడం జరిగింది. ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ యథావిధిగా మనం మళ్ళీ ట్యాంక్ని అయితే సేమ్ ప్లేస్లో దాన్ని మళ్ళీ ఫిక్స్ చేయాలి. సో కనెక్టర్ సెట్ చేసిన తర్వాత కరెక్ట్గా ప్రాపర్గా ఫిక్స్ చేయాలి కనెక్టర్ని. సో మనకి ఇక్కడ కరెక్ట్గా ట్యాప్ అయితే కరెక్ట్గా కూర్చోవాలి దాంట్లో. సో జాగ్రత్తగా దాన్ని సిట్ చేయాలి. అది ప్రాపర్గా సిట్ అయిన తర్వాత పైన ఉన్న 2 స్క్రూల్ని జాగ్రత్తగా మళ్ళీ ఫిట్ చేయాలి. సో స్క్రూస్ మళ్ళీ జాగ్రత్తగా టైట్ చేయాలి, ప్రాపర్గా టైట్ చేయాలి, ఓవర్ టైట్ చేయకుండా ప్రాపర్గా టైట్ చేస్తే సరిపోతుంది. సో ఇది వచ్చేసి మనం నిన్న కాల్ అయితే ఇది చెన్నూరులో అటెండ్ చేయడం జరిగింది. చెన్నూరు కస్టమర్లో మహంకాళివాడ. స్క్రూస్ అయితే ప్రాపర్గా ఫిక్స్ చేసాము. ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఫ్రంట్ సైడ్ ఉన్న ట్యాప్ ఫిక్స్ చేయాలంటే ఈ వాచర్ని ప్రాపర్గా ఫిక్స్ చేయాలి ముందు. సో వాచర్ లేకుండా మనం చేస్తే మళ్ళీ వాటర్ లీక్ అనేది జరుగుతుంది. సో దాన్ని అవాయిడ్ చేయాలంటే వాచర్ అనేది ప్రాపర్గా ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత ట్యాప్ని ప్రాపర్గా అంటే ఎంతవరకు టైట్ చేయాలో అంత టైట్ చేయాలి, ఓవర్ టైట్ చేయొద్దు. మరీ టైట్ చేయకుండా వదిలేస్తే కూడా వాటర్ లీక్ అవుతుంది. సో మనం టైట్ చేసేటప్పుడు తెలిసిపోతుంది ఎంతవరకు టైట్ అయింది అనేది.
సో ప్రాపర్గా ఫిక్స్ చేస్తేనే ట్యాప్ అయితే మీకు వాటర్ లీక్ అవ్వకుండా బాగా వర్క్ చేస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోస్ కోసం. సో ఒకసారి మళ్ళీ దీన్ని ఆపరేట్ చేసి చూడాలి ట్యాప్ ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదా అని. సో నెక్స్ట్ మనం కంటిన్యూగా చూద్దాం. సో ఇప్పుడు మనకు వాటర్ ఫిల్ అవుతుంది. ఫిల్ అయినప్పుడు పైన లైట్ వస్తుంది, బ్లూ కలర్ లైట్. వాటర్ ఫిల్ అయిన తర్వాత ట్యాంక్ ఫుల్ అయిన తర్వాత మళ్ళీ మధ్య లైట్ వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమరేంద్ర గాజుల అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్.